తను ఉన్నప్పుడు నన్నెందుకు పిలిచావు అని బాలరాజు అడిగాడు చిన్ని అక్కడి నుంచి. సరే రోల్ యాక్షన్. అమ్మా నాన్నలాగా మీ ఇద్దరిని పక్క పక్కన చూడాలనిపించిందన్న. ఫీల్ అవును చూసావు ఇక్కడ లెఫ్ట్ లో. యాక్షన్. అమ్మా నాన్నలాగా మీ ఇద్దరిని పక్క పక్కనే చూడాలనిపించిందన్న. ఫీల్ అయ్యావు, అది చూసావు. అందుకే చూశాను. అది జరిగే పని కాదమ్మా. అమ్మా నాన్నలా ఓకే అతను దిగుతాడు చూసావా కార్లో వచ్చి, దిగేటప్పుడు స్టార్ట్ అవ్వు. రోల్ గోపి అతనే ఫాలో అవ్వు. చాలా హ్యాపీ ఆ శారీలో ఉంటుంది అది హ్యాపీ. రోల్ రే అదే రోడ్ బాగా ఎక్కి రే సంజు రెడీయా? ఫోన్ మాట్లాడుకుంటురా. తల పైకి ఎత్తకూడదు, ఎత్తితే గ్రౌండ్ లో ఉంటాం. యాక్షన్. ఒకసారి ఏకనాథ్ కొంచెం పొజిషన్ ఆయన ముందే పిలిపించాను. యాక్షన్ తోనే నువ్వు కూడా మూడు అమ్మ. యాక్చువల్గా ఇటు మామూలుగా వెళ్ళబోతున్నావు, ఆగా చూసావు అటు వెళ్ళిపో, స్ట్రైట్ గా నడుచుకుంటూరా. పెట్టు వాకింగ్ చేయలేదు పొద్దున. కారు ముందు నుంచి స్ట్రైట్ నడుచుకుంటే వెళ్ళిపోయాం. అర్థమైందా? ఇటు 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 నడుచుకుంటే వెళ్ళిపోయాం. నడి రోడ్లో నడుచుకుంటే వెళ్ళండి. రోడ్ యాక్షన్. వెళ్ళండి. నేను ఒక్కదాన్ని వెతుక్కుంటూ వెళ్తుంటే ఇంకోళ్ళకి తారసపడేవాళ్ళంటే ఇదే అనుకుంటా. నువ్వు ఎలా పోయావమ్మా? వెళ్ళిపోతా ఏంటి కట్టుకున్నావా? నువ్వు వచ్చిన గోపి ఈ జనం నువ్వు అద్దరిపోయావు తెలుసా? మాట్లాడతలేదు. తాగి చెప్పండి. అంతే స్ట్రైట్ వెళ్ళండి. రైట్ రైట్ ఎడ్జ్లో. ఎందుకంటే కళ్యాణి తీసుకోవడం ఇష్టం లేకపోయినా అమ్మవారి చీర తీసుకున్నావు. ఈ రోజు ఈ చీర కట్టుకునే కదా నాకు కనపడ్డావు. అందుకే థ్యాంక్స్ అంటున్నాను. నువ్వేం చెప్పక్కర్లేదు. సంజు నా వెంట పడుతుంది చాలు. ఇక్కడేనా మన ఇల్లు? ఏంటి మన ఏంటి? అదే కళ్యాణి, నీ పుట్టినీళ్ళు ఇక్కడేనా అని అడుగుతున్నాను. దయచేసి ఇలాంటి మాటలు మాట్లాడి నన్ను ఇబ్బంది పెట్టకండి.